ప్రైజ్ ది లార్డ్. 113వ కీర్తన 7, 8 వచనాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. మనము నమ్ముకున్న దేవుడు తనను ఆశ్రయించే వారిని పైకి లేవనెత్తే దేవుడు, హెచ్చించే దేవుడై ఉన్నాడు. తనను ఆశ్రయించిన వారిని ఆయన ఎంత స్థానానికి తీసుకెళ్తాడంటే, తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బీదల్ని పైకెత్తుతాడంట. ఒకవేళ నీవు ఒక బీద కుటుంబంలో జన్మించొచ్చు, ఒక దీనుడిగా ఈ లోకంలో ఉండొచ్చు. నీతో ఉన్న వారితో పోల్చుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారి కంటే నీ స్థానము, నీ స్థాయి చాలా తక్కువగా ఉండొచ్చు, ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, మరే విధంగా గాని. కానీ నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మహిమ కొరకు నువ్వు జీవించే వ్యక్తివైతే, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, యోసేపు నిలబడినట్టుగా నువ్వు నీతి కొరకు నిలబడితే నిన్ను ఖచ్చితంగా దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. అధికారులు నీకు నమస్కారం చేసేలా చేస్తాడు. అధికారులనే నీకు సేవ చేసేవారిగా దేవుడు చేస్తాడు. యోసేపును అందరూ చిన్నవాడని త్రోసివేశారు, చాలా బలహీనుడని అతని గుంటలోకి నెట్టివేశారు, అతడిని చంపాలని చూశారు. చివరికి అతన్ని వంచించి, అతన్ని హింసించి, దూషించి, తూలనాడి అతనిని వేరే వాళ్ళకి అమ్మేశారు. అక్కడ కూడా ఒంటరివాడని, చేతకానివాడని గుర్తించి మరి అక్కడ కూడా కొంతమంది శోధించారు, బాధ పెట్టారు. తన పక్షంగా నిలిచేవారు ఎవరూ లేరని చెరసాల్లో కూడా వేయించారు. అయితే దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఎంత అద్భుతం చేశాడో కదా. ఎన్నో మలుపులు తన జీవితాన్ని దేవుడు తిప్పి చివరికి ఫరో ముందుకు తీసుకొచ్చాడు. ఫరో ద్వారా ఎంపిక చేయబడేలా చేశాడు. జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, తన కృపను దేవుడిచ్చాడు. ఫరోయే ఆశ్చర్యపోయేంత జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇవ్వగా, ఫరో అంటాడు, నీవే ఈ ఐగుప్తు అంతటికి ఏలికగా ఉండాలి. నేను పేరుకు మాత్రమే ఫరోను గాని రాజ్యం అంతటి అధికారాన్ని నీకే అప్పగిస్తున్నానని యావత్ ఐగుప్తు దేశ బాధ్యత అంతా మరి యోసేపుకి అప్పగించడం జరిగింది. ఎక్కడో బానిసగా అమ్మబడినటువంటి ఆ యోసేపుని దేవుడు ప్రధానులతో కూర్చోబెట్టాడు, గొప్పవారితో సమానంగా చేశాడు, రాజులతో మరి అధికారుల కంటే ఉన్నతమైన స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. నీకు కూడా దేవుడు ఇస్తాడు. నేను దేవుడు విడిచిపెట్టాడు. దానియేలు జీవితాన్ని కూడా దేవుడు అలాగే వర్ధిల చేశాడు కదా. దావీదుని కూడా దేవుడు అలా వర్ధిల చేశాడు కదా. ఎస్తేరుని కూడా దేవుడు అలా వర్ధిల చేశాడు కదా. నిన్ను కూడా ఖచ్చితంగా వర్ధిల చేస్తాడు. బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీతో ఉన్న మనుషులు ప్రస్తుతం నిన్ను తోలనాడుతున్నారేమో, తక్కువ చేస్తున్నారేమో, నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో, నీకున్నటువంటి దీనస్థితిని బట్టి నిన్ను లెక్క లేకుండా చూస్తున్నారేమో, మాట్లాడుతున్నారేమో. ఏం బాధపడొద్దు. వారికి తిరిగి సమాధానం కూడా నువ్వు చెప్పొద్దు. దేవుని వైపు చూడు. నీకు దేవుడిచ్చిన నీతిని వదిలిపెట్టద్దు, నీకు దేవుడిచ్చిన భక్తిని వదిలిపెట్టద్దు. ఆయన మాట ప్రకారంగా జీవించు. విశ్వాసం అంతా ఆయన మీద ఉంచుకో. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను కూడా నిలబెడతాడన్న విశ్వాసంతో బ్రతుకు, నిరీక్షణతో బ్రతుకు. దేవుడు ఖచ్చితంగా ఆ దినాన్ని నీ జీవితంలో తీసుకొస్తాడు. నిన్ను హేళన చేసిన వారి ముందే, నిన్ను తోలనాడిన వారి ముందే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. నా పరిస్థితి ఇంతే, నా బ్రతికి ఇంతే, నా కుటుంబం ఇంతే, మా స్థితిగతులు ఏం మారవు అని ఏం బాధపడద్దు. నీ స్థితిని మార్చే దేవుడు నీకున్నాడు. మహాపరిశుద్ధుడానికి వందనాలు. బిడ్డల స్థితిగతులలో మార్పును తెచ్చే దేవుడు ప్రభువా. అద్భుతమున కుటుంబంలో జరిగించే దేవుడు నాయన. మేలు చేసి తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.